అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఇంట్లో నుంచి ఇప్పుడే కదా బయటకు వచ్చాం, ఇంతలోనే కంగారా? ఫోన్ లిఫ్ట్ చేయండి అర్జున్ బాబు. ఏమైనా మర్చిపోయామని కాల్ చేస్తున్నారేమో. ఏంటమ్మా? అర్జున్, మీరు వెడుతున్న కార్కి ఆయిల్ లీక్ అవుతుందేమో చూడు ఒకసారి. ఏంటి, ఆయిల్ లీక్ అవుతుందా? అయ్యో, ఏమైంది అర్జున్ బాబు? బ్రేక్ పడ్డం లేదు కావేరి. అయ్యో అర్జున్, అర్జున్, అయ్యో అర్జున్ బాబు, అర్జున్ బాబు. అర్జున్ బాబు. అర్జున్. ఈ డ్రైవర్ గాడు ఇంకా ఫోన్ చేయడం లేదండి. అర్జున్ కావేరి చచ్చారో బ్రతికారో తెలియడం లేదు. ఆవిడ గారండి, మీరు స్కెచ్ చేశారంటే తిరుగుండదు కదండి. ఈ పాటికి వాళ్ళు పైకి పోయి ఉంటారండి. చూసావా స్వరాజ్యం, వాళ్ళు సచ్చారన్న వార్త చెప్పి 5 లక్షలు పట్టుకుపోవడానికి ఆ డ్రైవర్ ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మేడం, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. నువ్వేం చెప్పక్కర్లేదయ్యా, నీ వారకం చూస్తుంటేనే తెలుస్తుంది. పాపం అర్జున్ బాబు కావేరి యాక్సిడెంట్ లో పోయారు, అంతే కదా? లేదండి, కారు వెళ్ళి డివైడర్ కి గుద్దుకుంది. దేనికి గుద్దుకుంటే ఏమయ్యా, చచ్చిపోయి ఉంటారు, అంతే కదా? లేదండి. ఏయ్,
చెప్పేదేదో పూర్తిగా చెప్పు. జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు చూపించి చూపించకుండా, కనిపించి కనిపించకుండా చెప్పకో. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది నాకు ఇప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. వాళ్ళు ప్రాణాలతోనే ఉన్నారండి. ఏంటి వెళ్ళి డివైడర్ కి గుద్దుకున్నా వాళ్ళింకా బ్రతికే ఉన్నారా? అవును మేడం, బ్రతికే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నా మీద డౌట్ వస్తుంది. నన్ను చంపేస్తారు. ఉండే బంగారం లాంటి ప్లాన్ వర్కౌట్ కాలేదని మేము ఏడుస్తుంటే ఈ తొక్కల ప్రాణాల గురించి నువ్వు ఫీల్ అయిపోతావేంటి? నాకు రావాల్సిన 5 లక్షలు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుండి పారిపోతాను. పని పూర్తి చేయకుండా 3 లక్షలు కొట్టేసిందే కాకుండా ఇంకో 5 లక్షలు అడుగుతావా? పోరా ఇక్కడి నుంచి. మేడం, పోరా స్వామి పో. ఏంటమ్మా ఇలా జరుగుతుంది? ఏ ప్లాన్ చేసినా రివర్స్ అవుతుందేంటి? ఈసారి అవ్వదు. మనం ఖచ్చితంగా ఆ అర్జున్ అంతు చూస్తాం. ఆవిడ గారండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మీద పగ సాధించడం కోసం మనకున్నదంతా పోగొట్టుకుని రోడ్డు మీద పడదామా? మనం ఆ రోడ్డు మీద నుంచే ఇక్కడికి వచ్చాం. మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోతుంది, అంతే కదా? మనం పగ మాత్రం సాధిస్తాం. అది కాదు మమ్మీ. నేనింక ఎవరేం చెప్పినా విన్ను. ఆ కావేరి జీవితం రోడ్డు పాలయ్యే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఇదిగో స్వరాజ్యం, మనకు ఎందుకు వచ్చిన పగ చెప్పు. హ్యాపీగా మన దగ్గరున్న డబ్బులతో ఏ ఊరో వెళ్ళిపోయి బతుకుతాం. అవునమ్మా, నేను అర్జున్ సార్ 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడే ఈ మాట చెప్పాను, కానీ నువ్వు వినలేదు. అప్పుడే వినుంటే మనం వెళ్ళిపోయి ఈ రుక్మిణి చేతిలో దెబ్బలైనా తినేవాళ్ళం కాదు. మీ ఇద్దరికీ మతిపోయింది. ఆ కావేరి రుక్మిణి మనల్ని ఎంత అవమానపరిచారో మర్చిపోయారా? మనం కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అర్జున్ గారు, పెయిన్ ఏం లేదు కదా? నో డాక్టర్, ఇప్పుడు పర్లేదు. ఫైన్. మేడం, ఆ ఇచ్చిన మందుల్ని టైం ప్రకారం వాడండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయండి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. అర్జున్ గారు, బీ బ్రేవ్. జస్ట్ మైనర్ గాయాలే. అర్జున్ బాబు, వాళ్ళు నేరస్తులు, అన్నిటికీ తెగించిన వాళ్ళు.